ఒడిశాలో ఘోరం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొంతమంది దుండగులు. పూరి బీచ్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి బలిహర్ చండి అనే ఒక ఆలయానికి వెళ్ళింది ఆ యువతి. వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ జంట వీడియోలు తీశారు కొంతమంది దుండగులు. వీడియో తీసిన తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిలింగ్ చేసుకొచ్చారు. మొత్తం మీద అయితే డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆ యువతిపై అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. ప్రియుడిని కట్టేసి అతని ముందే అత్యాచారానికి పాల్పడ్డారు ఆ కిరాతకులు. 13న ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు అయితే కేసును నమోదు చేసుకున్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా మరొకరు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఒక దారుణం, ఒక ఘోరమైన సంఘటన చెప్పుకోవచ్చు. ఆ యువతి అలాగే యువతితో పాటు ఆ ప్రియుడు ఒక టెంపుల్కి వెళ్ళి వాళ్ళు ఏకాంతంగా ఒక ప్రదేశంలో ఉన్న సమయంలో వాళ్ళ వీడియోలు తీసి మీ తల్లిదండ్రులకు చూపిస్తాము, వాళ్ళందరికీ చూపించి మిమ్మల్ని బట్టబయలు చేస్తాం, మిమ్మల్ని బయటపడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశారు. మొత్తం ఏదైతే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ యువతిని సామూహికంగా అత్యాచారం చేశారంటూ తెలుస్తుంది. ఈ దుండగులు, ఈ కిరాతకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రియుడిని కట్టేసి ఆ ప్రియుడి ముందే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.